శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో తీవ్ర దుమారం చెలరేగింది. నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో డైరీ కలకలం రేపింది. ఓ అధికారికి చెందినటువంటి డైరీగా మామూళ్ల చిట్టా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కళ్ళు డిపోలు, వైన్ షాపుల నుంచి నెలకు ఒక్కొక్కరి నుంచి దాదాపుగా 2 లక్షల వరకు అక్రమ వసూళ్లు అంటూ కూడా డైరీలో వెలుగు చూస్తున్నటువంటి లెక్కలు చూస్తే కళ్ళు తేలాల్సిందే. ఈ నేపథ్యంలో మరో సీఐ టార్గెట్ గా వసూళ్ల డైరీ బయటపడడంతో ఈ కలకలం అయితే చెలరేగింది. వర్గ విభేదాల నేపథ్యంలోనే ఈ డైరీ బయటకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో ఇటీవల ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి పట్టుబడ్డారు. ఇప్పటికే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో మల్లారెడ్డిపై తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. హైదరాబాద్, నిజామాబాద్ సహా పరి ప్రాంతాల్లో కోట్లాది రూపాయల ఆస్తులను అయితే గుర్తించారు. ఎక్సైజ్ శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. ఉన్నతాధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. కోటాను కోట్ల రూపాయల ఆస్తులు వెనకేసుకుంటున్నారనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి విమర్శ. గ్రామాల్లో కావచ్చు, లేకపోతే ఆయా జిల్లాల్లో కావచ్చు, ఇతరత్ర అన్ని చోట్ల విచ్చలవిడిగా పరిమితికి మించినటువంటి అమ్మకాలు కానీ, లేకపోతే బెల్ట్ షాపులు కానీ విపరీతంగా వెలుస్తున్నటువంటి వైనం కూడా వెలుగు చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆదాయానికి మించి ఆస్తులను కూడబెడుతూ పైసల మొత్తంలో ఉన్నటువంటి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరు మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ నిర్వహించినటువంటి దాడుల్లో కళ్ళు చెదిరిపోయేటువంటి ఆస్తులైతే వెలుగు చూశాయి. మరికొన్ని బ్యాంకు లాకర్లు కూడా ఓపెన్ చేయాల్సి ఉంది. అందులో ఇంకెన్ని కోట్ల రూపాయల ఆస్తులు వెలుగు చూస్తాయి. ఇటీవల వరుసగా కొన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అంటే ఎప్పటి నుంచో వారి మీద ఆరోపణలు ఉన్నాయి, కంప్లైంట్లు ఉన్నాయి. రాజకీయ పరమైనటువంటి ప్రోద్బలంతో ఆ కేసులు బయటకు రానియకుండా, ఆరోపణలన్నింటినీ వెలుగు చూడనివ్వకుండా వాళ్ళు మేనేజ్ చేసినటువంటి తీరు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది అని కూడా సోషల్ మీడియాలో చెప్తున్నారు. అన్ని శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులే టార్గెట్. అదే మల్లారెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. ఆయన ఇంటిపైన అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రగతి నగర్లో ఉన్న ఇంటిపైన కావచ్చు, ఆయన సన్నిహితుల ఇళ్లలో చేసినటువంటి సోదాల్లో వెలుగు చూసినటువంటి ఆస్తులు దాదాపుగా బహిరంగ మార్కెట్లో నగదు, అలాగే నగలు కాకుండా ఇతరత్ర అన్నిటినీ అంటే వ్యవసాయ భూమి కాకుండా చేసినటువంటి స్థిరచరాస్తుల విషయానికి వస్తే దాదాపుగా బహిరంగ మార్కెట్లో 20 కోట్ల రూపాయల వరకు ఉంటున్నాయి. మల్లారెడ్డి మీద ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఆరోపణలు అయితే ఉన్నాయి. విచారణ జరగాలి. అతని మీద ఎన్ని కంప్లైంట్లు చేస్తున్నప్పటికీ తన పలుకుబడిని ఉపయోగించి ఉన్నతాధికారుల వద్ద కూడా పై స్థాయి వరకు వెళ్ళనీయకుండా మల్లారెడ్డి అయితే దాన్ని ఆపాడని కూడా కంప్లైంట్లో చెప్తున్నారు. అయితే 3 లాకర్లను అయితే గుర్తించారు. ఈ 3 లాకర్లను కానీ తెరిస్తే మరిన్ని ఆస్తులు, నగదు బయటపడేటువంటి అవకాశం అయితే ఉంది. ఏసీబీ అధికారులు మల్లారెడ్డిని అరెస్టు చేసి హైదరాబాద్కి అయితే తరలించారు. సాధారణ బదిలీలో భాగంగా నేడో రేపు వేరే జిల్లాకు వెళ్ళిపోవాల్సినటువంటి ఎస్ఈని ఏసీబీ పట్టుకుంది. 3.5 ఏళ్లుగా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న కొమ్మూరు మల్లారెడ్డి నెల మామూళ్లు వసూళ్లు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నట్లుగా ఏసీబీ గుర్తించింది. వైన్ షాపులు, బార్లు, కళ్ళు డిపోలకు ఇవ్వాల్సినటువంటి మామూళ్లను ఫిక్స్ చేశారనేటువంటి ఆరోపణ. అది మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా డైరీకి సంబంధించింది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ డైరీలో ఉన్నటువంటి డీటెయిల్స్ కొన్ని వేల రూపాయలు అంటే ఒక్కొక్క షాప్ నుంచి, అది కళ్ళు డిపోలు కావచ్చు, లేకపోతే వైన్ షాపులు కావచ్చు, దానికి సంబంధించి బెల్ట్ షాపులకు కూడా అంటే ఈ మంత్కి సంబంధించినటువంటి లిస్ట్ అని కూడా మనం ఒక లిస్టు చూస్తున్నాం. అది ఒక ప్రాంతానికి సంబంధించింది మాత్రమే, జిల్లాకు సంబంధించింది కాకుండా దాదాపుగా కొన్ని డిపోలు కావచ్చు, లేకపోతే కొన్ని సంఘాలు కావచ్చు, వీరి నుంచి కూడా నెల దాదాపుగా కొంతమంది నుంచి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నారంటే ఏ స్థాయిలో అవినీతి వేళ్లూను కొనిపోయింది. మల్లారెడ్డి ఆ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అంటే పర్టికులర్గా ఇంకొక అంశం కూడా వెలుగు చూసింది. నూతన వైన్ షాపులు కేటాయించినటువంటి సమయంలో లక్కీ డ్రాలో షాపులు దక్కించుకుంటున్నటువంటి వారు గుడ్ విల్ తీసుకొని ఇతరులకు అప్పగించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ వ్యవహారంలో ఒక్కో షాపు నుంచి ఎక్సైజ్ సూపరింటెండెంట్కు 2 లక్షల వరకు వసూలు చేశారనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. జిల్లాలో విచ్చలవిడిగా కొనసాగుతున్నటువంటి బెల్ట్ షాపుల నుంచి కింది స్థాయి సిబ్బంది ద్వారా నెలవారీ మామూళ్లు అందేవి. వైన్ షాపులు, మద్యం విక్రయాల నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ ఏనాడు ఎస్సీ తనిఖీలు నిర్వహించినటువంటి దాఖలాలు అయితే లేవు. దాదాపుగా కోటాకు మించి విక్రయాలు సాగిస్తున్నటువంటి వైన్ షాపుల నుంచి నెలవారీ మామూళ్లతో సంబంధం లేకుండా 1 లక్ష నుంచి 2 లక్షల వరకు అదనంగా వసూలు చేసేవారని కూడా ఆరోపిస్తున్నారు. అలాగే బార్లను 2 ఏళ్లుగా తనిఖీ చేయకపోవడానికి నెలవారీ మామూళ్లతో పాటు అదనపు వసూళ్లే కారణమని కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. కళ్ళు డిపోల నిర్వహణకు సంబంధించి ప్రతి సొసైటీ నుంచి 25,000 రూపాయల చొప్పున
ఎస్ఈ నెల నెల వసూళ్లు చేశారనేటువంటి ఇటీవల ఓ డిపో వ్యవహారంలో వివాదం తారాస్థాయికి చేరడంతో విచారణ పేరుతో ఓ వర్గానికి లబ్ధి చేకూర్చి 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఇలాంటివి కోకొల్లలు చేశాడు మల్లారెడ్డి. ఇది అక్కడ చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి అయితే మల్లారెడ్డి మీద ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఎవరు ఆపుతున్నారు? దాదాపుగా గత 8 నెలల కాలంలో చూస్తున్నటువంటి ఏసీబీ దాడులు కావచ్చు, లేకపోతే అక్రమాస్తులు ఏ స్థాయిలో ఉన్నతాధికారుల నుంచి వెలుగు చూస్తున్నాయి. ఈ శాఖ ఆ శాఖ అని లేదు, ప్రతి శాఖలో కూడా ఈ స్థాయిలో కొన్ని కోట్ల రూపాయలు, కొంతమంది వద్ద 100 కోట్ల రూపాయలు వెలుగు చూస్తున్నాయి అని అంటే ఏ స్థాయిలో తెలంగాణలో అవినీతి వేళ్లు కొనిపోయిందో కూడా ఇది నిదర్శనం అని కూడా చెప్తున్నారు. మరిన్ని శాఖలకు సంబంధించి ఉన్నతాధికారులే టార్గెట్, ఒక్కొక్కరిగా అక్రమ చిట్టాలు బయటికి తీస్తాం, ఇదే మాట. అంటే డైరీలో కూడా ఈ నెల ఈ షాపు నుంచి ఇంత రావాలి, వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇవ్వలేదు అనేటువంటి డీటెయిల్స్ కూడా క్లియర్ గా పొందుపరిచారు అని అంటే క్రైమ్ ని ఆర్గనైజ్డ్ గా చేశాడు మల్లారెడ్డి. ఇది అక్కడ కింది స్థాయి సిబ్బంది చెప్తున్నటువంటి మాట. వర్గ విభేదాల నేపథ్యంలోనే ఈ డైరీ బయటకు వచ్చింది. ఒక సిఐని టార్గెట్ చేస్తూ దీనికి ఈ డైరీ బయటకు వచ్చింది అనేటువంటి మాట చెప్తున్నారు. కింది స్థాయి సిబ్బంది కూడా ఏ స్థాయిలో పొల్యూట్ అయిపోయారో. విపరీతంగా బెల్ట్ షాపులు తెలంగాణలో రీసెంట్ గా వెలిసాయనేటువంటి మాట. ఇది కూడా మల్లారెడ్డి పనే. మల్లారెడ్డి ప్రోద్బలంతోనే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలవడం, అలాగే వైన్ షాపుల్లో పరిమితికి మించి అమ్ముతున్నారనేటువంటి విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. పరిమితికి మించి అమ్మేటువంటి వైన్ షాపుల నుంచి దాదాపుగా నెలకు 2 లక్షల రూపాయలు పైమాటే కొన్ని ప్రాంతాల్లో కొంతమంది వద్ద నుంచి బెదిరించి దబాయించి కూడా మల్లారెడ్డి వసూళ్లు చేశారు అనేటువంటి మాట. చూడాలి ప్రభుత్వం దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది. కానీ ప్రజల్లో వస్తున్నటువంటి మాట ఏంటి అంటే ఇవన్నీ చిన్న చేపలు, పెద్ద చేపలు తిమింగలాలు ఇంకా చాలా ఉన్నాయి, వాటి మీద మీరు కన్నేయండి. దానికి సంబంధించి వారి మీద దాడి చేస్తే కొన్ని 100,000 కోట్ల రూపాయలు దొరికినా కానీ ఆశ్చర్యం లేదు. ఇది సామాన్యం నుంచి వస్తున్నటువంటి మాట. ఈ స్థాయిలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అవినీతి రాజ్యమేలుతోంది అంటే ప్రతి ప్రాంతంలో లిక్కర్ మాఫియా ఏ స్థాయిలో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముకునేటువంటి పర్మిషన్స్ మల్లారెడ్డి ఇచ్చాడు. డబ్బు ఇస్తే ఏ స్థాయిలో ఎంత మద్యాన్నైనా అమ్ముకునే విధంగా ప్రోత్సహిస్తున్నాడు అంటే చూడాలి ప్రభుత్వం ఇలాంటి వారి మీద ఎలాంటి ఉక్కుపాదం మోపుతుందనేది. ప్రజల నుంచి మాత్రం ఇలాంటి వారి ఆస్తులన్నీ కూడా జప్తు చేసి రోడ్డు మీద నిల్చోబెట్టాలి. ఇమ్మీడియట్ గా కూడా వీరికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు.